నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మల్కాజ్గిరి రాజకీయాల్లో రగడ స్టార్ట్ అయింది. సో ఏదైతే చూసుకుంటూ చెక్కుల పంపిణీ విషయంలో కావచ్చు, బోనాల విషయంలో కావచ్చు, అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి పెద్ద గొడవ అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అటు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మధ్యన మాటలు ప్రతి మాటలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు వింటా ఉన్నాం. సో అసలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, సో మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే ఉన్నాం. సో మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ మల్కాజ్గిరి మాజీ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడదాం. అన్నకి దాదాపు 40 ఏళ్ల నుండి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అదేవిధంగా ప్రజా సేవలో కూడా తిరుగుతా ఉన్నారు. సో మరి అన్నతో మాట్లాడి అసలు అలా జరిగిన నిజాలేంటి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. సో ముందుగా ఈరోజు అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బోనాల పండుగ జరుపుకుంటూ ఉన్నారు. సో ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. సో అన్న, బోనాలు అంటే ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ విషయానికి వస్తే అసలు ఏం జరిగింది ఆ రోజు? బోనాల విషయంలో కావచ్చు, చెక్కుల పంపిణీ విషయంలో కావచ్చు, భారీ ఎత్తున గొడవ రాష్ట్రం అంతటా మల్కాజ్గిరి చూసే విధంగా మొత్తం జరుగుతా ఉంది ఇన్సిడెంట్. అసలు ఏం జరిగింది? బోనాలయ్యి ఫస్ట్ అందరికీ బోనాల శుభాకాంక్షలు మల్కాజ్గిరి ప్రజలందరికీ. అదేవిధంగా మొన్న బోనాల చెక్ ఎవ్రీ ఇయర్ గత 10 సంవత్సరాల నుంచి మల్కేర్లో చెక్స్ ఇచ్చారు. ఈ సంవత్సరమే అల్వాల్ వెంకటస్వామి టెంపుల్లో పెట్టారు. అది ఎందుకు పెట్టారంటే ఇద్దరు మనుషులు టార్గెట్ చేసి అక్కడ పెట్టింది. వాస్తవంగా ఆ ఇద్దరు ఆయనతో ఉంటుండే, వాళ్ళు దొరకట్లే అని వాళ్ళిద్దరు వస్తే అక్కడ టార్గెట్ చేద్దామని ప్లాన్ తోటి పెట్టింది. యాక్చువల్లీ అక్కడ ఎమ్మెల్యే గారు వెళ్ళారు, ఇన్ఛార్జ్ గుట్ట ఎమ్మెల్యే, యాదగిరిగుట్ట ఎమ్మెల్యే ఆయన వచ్చాడు. ఈయన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక కార్పొరేటర్ వచ్చింది, శ్రీనివాస్ రెడ్డి మిసెస్. మనకు సీట్ ఇవ్వమంటే కాంగ్రెస్ కార్యకర్త లేవమంటే ఇద్దరు చెప్పినా లేవలే. అక్కడ వివాదం స్టార్ట్ అయింది. చిన్న అనుకుంటూ రాము యాదవ్ అని మా ప్రజెంట్ కార్పొరేటర్ వైఫ్, అయితే ఆమె రాలే అని ఈయన వెళ్ళాడు. ఈయన టార్గెట్ చేసి ఆల్రెడీ టార్గెట్ చేసి బయటికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ నుంచి తీసుకెళ్ళి వాడిని కొడుతుంటే జగదీష్ కూడా వెళ్ళాడు. ఆ తర్వాత మా అన్నయ్య కొడుకు కూడా చిన్న యాదవ్ ఆయన కూడా వెళ్ళాడు. ఆయన ఇడిపించడానికి వెళ్ళాడు, కొట్లాడడానికి వెళ్ళి ఆయన తొక్కేస్తుంటే ఇడిపించడానికి వెళ్ళాడు. సరే వాళ్ళు కొట్టుకుంటారు, మనకి కానీ మనకు మధ్యాహ్నం తెలిసింది. 2 o'clock నేను ఒక లంచ్ ఉంటే లంచ్ పోయేసి చిన్న గట్టిగా లంచ్ ఉంటే లంచ్ పోయినాం. ఆ లంచ్ మాకు తెలిసింది ఇట్లా అని. మేము ఒక 30-35 మంది ఫ్రెండ్స్ ఉండే. ఇప్పుడు పార్టీలు అవన్నీ వ్యవహారాలు నడుస్తుంది, మనకి ఎందుకు, మనం ఏ పార్టీలో లేం కాబట్టి మనం సైలెంట్ బెస్ట్ అని అన్నా. అని అడిగి ఇంకో షటిల్ కోర్ట్ ఓపెన్ ఉండే, ఆడికి పోయినా కమలానగర్. ఆడికి పోయి షటిల్ కోర్ట్ ఇనాగ్రేషన్ అయినాక టీ రైస్ ఆడికి వెళ్ళి బ్యాకప్ వచ్చి పడుకున్నాక నేను లేచి మళ్ళీ 5 o'clock వాకింగ్ ఏదో 6:15కి కాల్ వచ్చింది. కాల్ రాగానే ఏంటి అని అడిగితే మేమందరం మీ ఆఫీసర్ సరే ఉన్నాడు, 10 నిమిషాలు వస్తాను. మా ఫ్రెండ్స్ చెప్పకుండా వచ్చేసినాను. వచ్చినాను పలానాలో వచ్చిందని చెప్పకుండా ఇక వచ్చేసి చూసారు చాలా మంది 100-120 మంది అట్లుంది. సరే ఏందని అడిగితే ఇట్లా జరిగింది, ఇంతకుముందు బీజేపీ వాళ్ళని కొట్టిరు, కాంగ్రెస్ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అది అంటే ఏమన్నా అది మీ సమస్య, నాది మేము పార్టీకి సంబంధం లేదు. లేదు పెద్ద మనిషి మల్కాజ్గిరి పెద్ద మనిషి నువ్వే కదా, కొంత మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడుతుంది ఇక అది అంటే సరే అని తీసుకున్నాం. అంటే ఆయన కూడా నాకు ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. జనరల్గా ఈ ఎలక్షన్ ఆయనకు పని చేసిన ఫ్రెండ్లీగా ఉంటుండే. ఎప్పుడు పని చేసినా లేపడు. జనరల్గా మనం ఫోన్ చేస్తే లేపడేసి లేపడితే ఏం అన్నంత ఇట్లా. తర్వాత అన్నా అని కూడా అన్నా, హనుమంతరావు నాకన్నా చిన్నోడు, ఆ నోటికి వచ్చేసింది. ఎమ్మెల్యే వదలండు కానీ అన్నా అని కూడా వచ్చేసింది. ఫస్ట్ టైం అన్నా అని అన్నాను చెప్తూ కూడా ఆయన ఏమన్నంటే ఆ పిల్లోడు ఇట్లా చేసిన సాయంటోడు తప్పు కదా, దాని గురించి మాట్లాడమని చేస్తే ఆయన అయితే ఏంది, ఏం చేస్తారు మీరు, నువ్వేం చేస్తావు అన్న. అట్లా పెద్దగా బయసేయండి ఇద్దరి మధ్యలో. వాడు ఎంత అంటే మనం అంత అంతవరకు.
ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఆవిడ మల్కాయికి వస్తా, సెంటర్కి వస్తా, నేను ఆఫీస్లో కూర్చున్నా పోయి ఆఫీస్కి రాను ఓకే సవాళ్ళు వాళ్ళు ఇక రా ఒకసారి అయితే మల్కాయి సెంటర్కి వస్తాం. సరే అని సెంటర్ ముందు పోయినాం మేము, ఫస్ట్ మేమే పోయినాం. పోయేసరికి అందరినీ అరేంజ్ చేసుకున్నాను, పోలీస్ బందోబస్తు. అంటే మాజీ ఎమ్మెల్యే అయినా కూడా మాజీ గవర్నమెంట్ వాళ్ళది కదా, ఓకే రాజకీయం పోదు కదా, నడుస్తుంది అలాగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నడుస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మేనేజ్మెంట్ అవుతుంది. సరే నేను చేసిన వాడికి వెళ్ళి పోతే సిఐ అన్న ప్లీజ్ అన్న మీరు వెళ్ళిపోండి అన్న, అది లేకుంటే స్టేషన్లో కూర్చోడుతుంది మరి. సరే వాళ్ళ స్టేషన్ నాకెందుకు కానీ, సరే నేను ఆఫీస్లో ఉంటా అనుభవం పంపించారు అన్న చెప్పి వచ్చింది. ఇక వాడు వచ్చి దున్ని హంగామా వేసి. కానీ అంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లో ప్రజల్లో ప్రాగు కోసం కోరుకునే రాజకీయ నాయకులు ఇట్లా దాడుల రాజకీయాలు చేయడం, ఈ ప్రతీకార రాజకీయాలు చేయడం ఎట్లా ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? వాస్తవం కరెక్ట్ కాదు, అది పద్ధతే కాదు. నువ్వు చేసే మల్కాయికి ప్రజలకు సేవ చేసేవావు అయితే ఈ పనులు చేయవు. నువ్వు ఓడిపోయినా సేవ చేయాలి, నీకు ఎంత అవుతుంది అంత చేయి సేవ. మొత్తం నేను ఏమన్నా ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన చేసుకుంటాడు గవర్నమెంట్ ఫండ్ తెచ్చుకొని, నువ్వు ఎంత చేయాలో అంత చేస్తే బాగుంటుంది. అంటే అది ఆయనతో కాదు, వాస్తవం కాదు ఆయనతో. ఆయనకి ఏమంటే ఎవరైనా హాస్పిటల్ పడితే 10,000 ఇవ్వాలి, 20,000 అంటే ఇస్తాడు, ఆయన చెప్తాడు ఇచ్చేయరాని. కానీ అంటే ఇక్కడ కూడా పెద్ద ప్రశ్న ఏంటంటే అందరికీ, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ కార్పొరేట్లు వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవలో వేరే నియోజకవర్గం నుండి వచ్చిన ఎమ్మెల్యే ఇక్కడ సెంటర్కి వచ్చి ఆ కార్ల మీద ఎక్కి సవాళ్ళు విసరడం, హంగామా అట్లా ఎట్లా ఏం చెప్తారు దీనికి అసలు? అది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి చర్య, మనకు సంబంధించిన విషయం కాదు. మన లోకల్ రావడానికి కూడా ఆయన వీలు కాదు, వీలు లేదు. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్స్ కాదు ఆయన, ఆయన మెదక్ కాన్స్టిట్యూన్స్. ఆయన అక్కడ చూసుకోవాలి, మా దగ్గర మాకు అవసరం లేదు. ఆయన ఎవడు మనకు, మాకు ఎమ్మెల్యే రాజశేఖర్, ఈయన మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, అంతే. అంతవరకు మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఈయనకి ఎందుకు ఇస్తాం రెస్పెక్ట్? ఈయన మాట్లాడితే మాకు సవాల్ కూడా చేయం. ఆయనతో మాకు బచ్చగాడారు, మాకేం చేసేది? ఎమ్మెల్యే హోదా ఉంది కాబట్టి రెస్పెక్ట్ చేయాలి. వాడు ఇక్కడ వచ్చాక ఇంకా రెస్పెక్ట్ చేయలేదు, ఆయనకు సమస్య లేదు. అంటే సుదీర్ఘంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది మీకు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తులకు కూడా మొన్నగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆ సవాల్లో ఎట్లా చూస్తారు అంటే నార్మల్ గా మరి అంటే చూసాం వీడియోలలో కొన్ని. మనకి ఏదే సవాల్ అది. ఇంతకుముందు వాళ్ళ కార్పొరేటర్ ఉండే జగదీష్ గౌడ్, ఆయనకి ఇచ్చిన వార్నింగ్ అది. నా ఈ కేసుల్లో ఏమి లేవు, ఏం పిట్టి కేసులు లేవు, నాకు ఇచ్చే సవాల్ లేదు. నన్ను తడిపారు చేయి, రిమాండ్ చేయి అంటే ఏం చేస్తారు వాళ్ళు? అది ఏ అవుతారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే నార్మల్ గా అధికారం లేదనే ఏమంటారు బాధతోటే ఇదంతా దాడులు కావచ్చు, ఇదంతా హైపర్ టెన్షన్ మనిషి హనుమంతరావు. ఈ ప్లేయర్ చెప్తుంటాడు, ఆ ప్లేయర్ చెప్తుంటాడు, ఈ ప్లేయర్ అని చెప్తుంటాడు. అది కాదు, అది రాజకీయమే కాదు. ఎవరు తిన్నా ఆలోచించి ఎంక్వైరీ చేసి ముందుకు వెళ్ళాలి, తొందరపాటు ఎక్కువ. సో మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ మల్కాజిగిరి గడ్డ మీద ఎప్పుడైనా జరిగిందా? అస్సలు ఎప్పుడూ లేదు. గత 15 సంవత్సరాలు మాకు సాయన ఎమ్మెల్యే, ఎస్సీ కోట కింద ఎమ్మెల్యే రిజర్వ్. 15 సంవత్సరాల్లో ఒక్క రోజు ఇన్సిడెంట్ చేయలేము. మేము రాజకీయంలో ఆయన సపోర్ట్ చేయకుండా మాకు ఏ పని చెప్పినా చేసి పెట్టేవాడు. ఈయన ఏం పని చేయకుండా నీ పనులు మస్తు చేసిన అంటారు అందరు పబ్లిక్. ఆయన సైడ్ ఉన్న వాళ్ళందరూ ఆయన చాలా పనులు చేసి పెట్టండి. ఒక్క పని మనం అడిగింది చేసింది, మనం ₹1 అడిగింది ఆయన. మనమే ఇంకా పిలిచి భోజనాలు పిలిచి 2 లక్షలు ఖర్చు పెట్టినామని ఆయన ఏం చేసింది లేదు మనకు. అన్న మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత మల్కాజిగిరి రాజకీయాల్లో ఏమైనా మార్పు రాబోతున్నాయా? 100% మార్పు వస్తుంది. నెక్స్ట్ టైం టికెట్ కూడా ఇవ్వరు. ఇవి 2 కాన్స్టిట్యూన్సీలు అయితే అల్వాల్, మల్కాజిగిరి. సో ఇక్కడ స్థానికంగా అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు మా రాజశేఖర రెడ్డి గారు. సో మరి రాధాకృష్ణ గారి ఎంట్రీ మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉండబోతుందా? 100% ఉండబోవాలి. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, ఏదైనా పార్టీ మనకి ఇవ్వచ్చు టికెట్. మనం ఏ పార్టీలో లేము, ఏదో పార్టీ నుంచి మనం ఆశించవచ్చు. ఇప్పుడు బీజేపీలోకి క్యాండిడేట్ లేడు, ఇప్పుడు బీజేపీలో క్యాండిడేట్ లేడు. మరి రాజశేఖర్ అల్వాల్ పోతాడు, వాళ్ళకి కూడా క్యాండిడేట్ ఉన్నాడు. ఇక స్ట్రాంగ్ క్యాండిడేట్ లేడు కాంగ్రెస్ నుంచి కూడా. ఇక కాంగ్రెస్ మనం పోయేమో, మనం జాయిన్ అవుదాం కాంగ్రెస్. ఈ సెంట్రల్ ఉన్న దగ్గర జాయిన్ అయితే మన పరువు అవుతుంది కాంగ్రెస్.
సో అంటే నార్మల్ అన్న మీరు అంటే బ్యాక్ ఎండ్ లో నార్మల్ పబ్లిక్ ను కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత పబ్లిక్ పల్స్ తెలుసుకున్నప్పుడు మొన్న మీకు ఇంటర్వ్యూ అడిగిన దగ్గర వచ్చినప్పుడు కూడా ఇక్కడ పబ్లిక్ ని అడిగే ప్రయత్నం చేస్తుంటే మీ విషయంలో పబ్లిక్ చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, సేవా కార్యక్రమం బాగా చేస్తారు, ఒకవేళ నిజంగా క్యాండిడేట్ నిలబడితే కంపల్సరీ గెలిపించుకుందామని ఒక మాట పబ్లిక్ కూడా అంటా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి, అసలు మీరు సమాధానం ఇస్తారు? నేను గత 40 సంవత్సరాల నుంచి మా బ్రదర్స్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత సోషల్ సర్వీస్ చేసుకుని వచ్చిన. ఈరోజు 50-60 మంది వస్తారు, ఆ రోజు 100 వస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా అబ్జెక్షన్ చేస్తున్నాను, ఇంతమంది మాకు పోలీస్ స్టేషన్ కూడా నేర్పిస్తారు. దానికి నాకు సంబంధం వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుక్కున్నాను. ఆ రోజు అట్లా ఉండే నాకు 100 మంది వస్తున్నాయి డైలీ. ఓకే. సో ఇప్పటికి కూడా ఓన్లీ కలవడానికి, అది కూడా కలవడానికే వస్తున్నాయి. ఓకే. సో ఇప్పటికి కూడా చాలా కాల్స్ వస్తా ఉన్నాయి ఇన్సిడెంట్ తర్వాత మీకు. సో చాలా మంది ఇక్కడ తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం వచ్చి ఆంధ్రాకి వెళ్ళి వచ్చినాయి కాల్స్, యుఎస్కి వెళ్ళి, కెనడాకి వెళ్ళి, ఆస్ట్రేలియాకి వెళ్ళి, ఓకే ఇవన్నీ కాల్స్ వచ్చినాయి. ఓకే. సో ఏంటి మరి దీని తర్వాత రాధాకృష్ణ గారి డెసిజన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? మనం ఏం డిసిజన్, మనం ఇప్పుడు నిన్న అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ మీడియా ముందు ప్రెస్ మీట్ ఉందంటే నన్ను రమ్మంటే ఎక్కాను, కానీ నేను మళ్ళీ ఆలోచించిన నేనేది పోయి కలర్ చూసుకోవాలి ఇప్పుడే అని మళ్ళీ తొందరలో బస్ స్టాండ్ లో దిగిపోయా. నాకు కొద్ది కలర్ ఇప్పుడే, తర్వాత అందరూ వచ్చినప్పుడు చూద్దాం, ఇంకా పెద్దవాళ్ళు చాలా కదా, వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం అని ఇప్పుడే రాజకీయం రంగం కాముందాం, ఇట్లా మనం న్యూట్రల్ ఉందాం. వచ్చినప్పుడు చాలా టైం 3 years ఉంది, ఈ లోపల ఆయన ఎంతవరకు చేస్తుంటారు చేద్దాం, చూద్దాం. సో ఏంటంటే ఏ పార్టీకైనా వెళ్దామనే ఆలోచనలు ఉన్నారా? ఉంటే వెళ్తా. ఏమో ఇప్పుడు ఏమైనా చెప్పదు, ఏం చెప్పదు, ఆలోచిద్దాం. 2 years ఉంది కదా, 3rd year ఎలక్షన్, ఇప్పుడు ఏముంది ఏం కాలే ఇంకా. ఈ 2 years చూసినాక అప్పుడు జాయిన్ అవుతాం. ఓకే అన్న, ఇప్పుడు మల్కాజ్గిరి విషయానికి చూసుకుంటే నిన్న ఎవరైతే మైనపల్లి హనుమంతరావు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి గాంధీ భవన్ లో మళ్ళీ అదే ఫ్రస్ట్రేషన్, అదే మాటలు మాట్లాడతారు. ఏంటి, ఏం చెప్తారు అసలు? ఇవాళ ఒకరోజు ఫ్రస్ట్రేషన్, గత 10-12 ఏళ్ళ నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ నడుస్తుంది. ఓకే. ఆయన తర్వాత ఆయన కొడుకు వెళ్ళింది, ఆయన ఓ హీరో, ఇదంతా జీరోలు అవుతారు ఇప్పుడు, హీరోలు పోయి. డబ్బు అహంకారం, ఈ కిరాయి గుండాల అహంకారం, అవన్నీ పెట్టుకున్నాల్సి కాదు, కుదరదు. నీకు ఎమ్మెల్యే హోదా ఇస్తే 2 కార్లు పెట్టుకొని తిరుగు, 10 కార్లు ఎందుకు నీకు రోజు? గల్లీ పోతే 10 కార్లు 15 కార్లు ఎందుకు? ఆ పబ్లిక్ యూత్ పొరలను నాశనం పట్టిస్తున్నావు. వాళ్ళకి ఉపాధి చూపి నీ ఏం పడేసుకొని ఏం ఉపాధి ఇస్తారు? పని చేయించేటట్టు వాళ్ళకి జాబులు ఇప్పి ఏమైనా చేయగాని నీ ఏం పడి ఊగి ఉయ్యి 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 అని ఏంటది? నువ్వు హాస్పిటల్ అంబులెన్స్ అనేది. సో అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏమైనా కాల్స్ వస్తున్నాయంటే, బెదిరింపు కాల్స్? చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి. అంతా ఎస్సీలు, ఎస్టీలు, ముద్రాజులు, చాలా పైల్వాళ్ళు అందరు భయపడుతున్నారా? మనం భయపడే కానీ వాళ్ళు రికార్డ్ చేస్తారని మనం కట్ చేసి పోయింది. ఎందుకు న్యూసెన్స్ అంటే కొందరు నిజంగా నేను కొన్ని వీడియోలు కూడా చూసిన, వీడియో కాల్ కావచ్చు, ఇట్లా ఫోన్ చేసి భయపెడతా ఉన్నారు అని చెప్పేసి వార్తలు. మనం ఎక్కడ భయపడతాం కానీ భయపడుతు అంత బచ్చనాలు. ఓకే. వీడే మనకు తట్టుకోడు, ఆయన భయపడేది. ఆయన ఏం చెప్తారు అసలు మైనంపల్లి హనుమంతరావు గురించి? మల్కాజ్గిరిలో ఆయన అసలు ఆయన మైనంపల్లి హనుమంతరావు ఎవరు నమ్మితే వాడిని కొడతాడు, నమ్మినవి కొడతాడు. ఓకే, అంతే. బానిస బతకాలి దగ్గర పోతే అట్లాంటి రోజులు నడుస్తుంది, మనకు నడవదు. అంటే ఏమన్నా అభివృద్ధి అనేది చేసిండ మల్కాజ్గిరి? అంత ముందు ఎలక్షన్ లో కూడా 4-5 సార్లు నాకు పంపించింది. ఈ కాంతిరెడ్డి అని అల్వాల్లో ఉంటాడు, 4-5 సార్లు నా ఆఫీస్ పంపించింది. నన్ను జాయిన్ కాను, అన్నకు సపోర్ట్ చేయాలి అని, మెంటల్ మంచిగా పోయి నేను రానని చెప్పిన. మొన్న కూడా నేను పోకపోతుంది ఈ మల్లాడికి అగ్నెస్ట్ రాజశేఖర్ లాట్ అని మల్లాడి మీద చేసి ఎంపీ మేమే ఎత్తుకొని తిరిగాం, ఎత్తుకొని తిరిగి గెలిపించామని. కానీ మల్లాడి ఇయ్యాలి అంటాడు, అన్నా రాదన్న గెలిపించింది, అది ఉంది. కానీ ఆయన సిస్టమ్ మంచి కాదు, ఆయన దిక్కి నేను రాజశేఖర్ చేయలే. సో బ్యాక్ అండ్ ఇంత చేస్తున్న రాధాకృష్ణ యాదవ్ గారు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తా ఉన్నారంటూ సిగ్నల్ అయితే వస్తా ఉంది. సో మరి ఎంట్రీ తోటి మల్కాజ్గిరిలో ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, చాలా మంది ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ఉంటుందా? అందరూ ఊపిరి పీల్చుకోవచ్చు, దానికేముంది, వారికి రాకుండా ఉండాలి అంతే. మనకు వాడికి ఇచ్చిన మనకి ఓడగొట్టాలని. ఓకే, కొంచెం మళ్ళీ ఎలక్షన్ లో కంపల్సరీ ఓడగొట్టే ప్రయత్నం వచ్చేసి ఇప్పుడే ఓడిపోయింది. ఇప్పుడు లాస్ట్ టైం 79,000 మెజార్టీ ఇచ్చాం, 52,000 పడిపోయింది గ్రాఫ్. ఇంకేముంటది, 52,000 తక్కువ కాదు కదా. ఆయన అంటుడు ఒక్క ఓటుతో గెలుస్తుంది, ఒక్క ఓటుతో గెలవచ్చు మనిషి, అంతే కాదు. ఇప్పుడు 1,00,000 ఓట్లు ఉంటాయి, ఒక్క ఓటుతో గెలవచ్చు. అట్లా గెలిచిన చాలా మంది.
మన భారతదేశం ఒక్క ఊరితో గెలిచిన చాలా మంది. సరే ఇంకోటి నార్మల్ ప్రజలందరూ కూడా నార్మల్ ఎవరికి ఫోన్ చేసినా కూడా మీ గురించి రాధాకృష్ణ కాకా కాకా అని అంటే మంచి ఒక ప్రేమగా పిలుస్తా ఉన్నారు. ఏంటని అంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రజల్లో అంత ఆదరణ కావచ్చు, ఎట్లా వచ్చింది అసలు ఏంటి దాని గురించి ఏం చెప్తారు? నేను చూడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నవాళ్ళైనా హరే అని పిలుస్తాను, నాకడ చిన్నవాళ్ళని. ఓకే, అది నా ప్రేమనే, కావాలని పిలవడం కాదు, ప్రేమ. ఇంట్లో తండ్రి ఎట్లా పిలుస్తారే బాబు ఇట్లా ఆ విధంగానే పిలుచుకుంటాను. ఓకే, అట్లా నాకు అందరూ అలవాటు అయిపోయారు. అలా బాబాయ్ అంటారు, కాకా అంటారు, ఓ తాత అంటాడు, పెద్ద ఆయన అంటాడు, ఇట్లా నడుస్తుంది. మల్కాయ్ ప్రజలతో సత్సంబంధం మాకు చిన్నప్పటి నుంచి ఉంది. చిన్న విలేజ్ నుంచి గ్రామ కంఠంలో ఏముంటుండే, పక్కింటి బాబాయ్ అంటాడు, పక్కన అవతల బాబా అంటాం. ఈ వరుసలు ఉండే ఆ కాలంలో. ఇప్పుడు లేవు అవన్నీ. ఇప్పుడు అంతా ఆ అంకుల్ 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 అంటారు. ఇది ఉంది ఇప్పుడు ట్రెండ్. అప్పుడు లేదు. సో ఇంకోటి ఇప్పుడు మల్కాజ్గిరిలో టెంపుల్స్ విషయంలో కావచ్చు, ప్రజలకు సేవ చేసే విషయంలో కాదు, డబ్బులు రాధాకృష్ణ గారు బ్యాక్ అండ్ బాగా ఇస్తారు, హెల్ప్ చేస్తారని ఒకటైతే వినిపిస్తా ఉంది. సో ఏంటి ఇన్కమ్ ఎక్కడ నుండి వస్తుంది, ఏంటి అసలు? మనతో ఎంత అయితే అంత చేస్తాం, బిజినెస్ చేస్తాం, వచ్చిన దాంట్లో వాళ్ళకి ఇస్తాం. ఓకే, ఏం మనం తెచ్చిన రోజు ఏం చేయలేదు, వచ్చిన రోజు తీసుకోపోయేది లేదు. ఓకే, ఉన్నది ఎంజాయ్ చేయాలి లైఫ్. అంటే ఇంత ఒక టెంపుల్ కి ఏమైనా ఇచ్చామనుకో, దాదాపు 200 సంవత్సరం అయితే ఉంటుంది కదా చేసింది అని, అది చాలు. ఓకే, అంతకుమించి ఏం కాదు. సో ప్రజల్లో అయితే రాధాకృష్ణ గారు అయితే ఉన్నారు, అట్లనే అట్లా ఉంటారు. ఓకేనా, ఎప్పటికైనా మల్కెళ్ళ రాధాకృష్ణ గారు ఇట్లా ఉంటారు అందరితో. ఓకే, తప్పునని ఖండించడం రాధాకృష్ణ పని. ఓకే, అంటే ఇంత చేస్తున్న రాధాకృష్ణ యాదవ్ గారు ఎందుకు మరి ప్రజల్లోకి బయట అంటే రాజకీయాల్లో ఎంట్రీ ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు? మరి ఇది మాకు రిజర్వ్డ్ ఉండే, ఎస్సీ రిజర్వ్డ్ ఉండేది కాన్స్టిట్యూన్సీ ఎప్పటికా 2009 వరకు. 2009లో మనకి టికెట్ వస్తే మనమే గెలిచినాం. వస్తే వదిలేదు దీన్ని, వస్తే ప్రజలు అనుకోవాలి ఇష్టం ఎమ్మెల్యే మా జీవితాంతం ఉండాలి, ఆ విధంగా నడిపిస్తాం. ఒక నిజంగా మరి ఒకవేళ టికెట్ వచ్చి ఎమ్మెల్యే గెలిస్తే ఏంటి మరి ఇదే ప్రతిచర్య దాడులు కానీ ఇవే మీరు సాగుతారా? మీ ప్రజల అభివృద్ధి విషయంలో మాకు దాడులు లేదు, మాకు దాడులు ఎందుకు, మాకు ఏం అవసరం దాడులు చేయాలి? ఇప్పటిదాకా ఇక్కడ దాడులు చేసిన చూసినా మీరు విన్నారా? అదేం లేదు. మా ప్రజలు ఇవాళ వరకు ప్రజలు ఒక కంప్లైంట్ కానీ మా మీద ఒక కంప్లైంట్ ఇవ్వలే ఎవరు. ఎందుకు ఇవ్వలే? మన ప్రజల మీద దాడి చేస్తే కంప్లైంట్ ఉంటుంది ఎవరన్నా. ఇవాళ ఆన్లైన్ అయిపోయింది, అంతా చేయొచ్చు అందరు. ఈ రోజు వరకు ఒక కంప్లైంట్ ప్రజలతో లేదు. ఇది ఓన్లీ ఎలక్షన్ కేసు ఒకటి ఉందా కదా, ఎలక్షన్ రేపనంగా ఇవాళ నైట్ అయిపోయింది గొడవ, ఎలక్షన్ కేసు. ఆ తర్వాత బోనాలు ఇట్లే బోనాలు వచ్చినాయి, సండే వరకు రేపు మండే రోజు బోనాలు దగ్గర మా పిల్లలు చిన్న బండి తీస్తాడు. మేము అక్కడ ఉన్నాం, బండి తీసే మా ఇంటి మీకు వచ్చిన తీసే అంటే దానికి ఆర్గ్యుమెంట్ అయింది ఏసీబీకి నాకు. దానికి ఆయన కేసు బుక్ చేసి దానికే నేను ఇప్పుడు తీయాలన్నాడు, అన్న దానికి కేసు బుక్ చేసారు. అదేం పద్ధతి? బండి 10-15 లక్షలు పెట్టి తీస్తాడు ఆయన, దాన్ని ఇప్పుడు తీసే అంటే ఎట్లా ఇస్తారు? వెనకాల పోనీ బండ్లు ఉన్నాయంటే అవి నిజంగా తీసేయాలని మనకు కూడా అనిపిస్తుంది. మాదే ఒక 1/2 కిలోమీటర్ ర్యాలీ ఉంటుంది, మా వాళ్ళు తీసే అంటే ఇట్లా ఎంత బండి వచ్చేసి ఇంకా వేరే బండి పక్కకి వెళ్ళి పోదన్నప్పుడు మనం తీయకుంటే తక్కువ ఇంకా బండ్లే లేవు. ఓకే, సో మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? మరి కాంగ్రెస్ పాలన నడుస్తా ఉంది, 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మరి నిధుల విషయంలో పని చేయనట్లే కదా ఆయన పని చేయనట్లే అన్న. ఓకే, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని రాజశేఖర్ గారిని హనుమంతరావు ఫండింగ్ ఇస్తే అబ్జెక్షన్స్ అన్ని. ఓకే, ఆయన అక్కడ ఇవ్వద్దు, మేము మాతో జరగాలని. ఓకే, ఈ గవర్నమెంట్ అట్లా ఉంది. ఓకే, సో మరి మైనంపల్లి హనుమంతరావు ఉన్నప్పుడైనా మల్కాజ్గిరి ఏమైనా చేసిండా మీరు చూసిన దాని ప్రకారం? ఏం చేసిండు కొన్ని పనులు. ఫండ్స్ వస్తే ఏం చేస్తారు? ఒట్టి పెట్టుకుంటారు. పూజ చేస్తే పూజ చేయకుంటే పని చేయకుంటే ప్రజలు చొప్పించుకుని కొడతారు, తిరగబడతారు. కానీ కమిట్మెంట్ ఇస్తాడు, కమిట్మెంట్ తప్పించుకుంటాడు. ఒట్లు తింటాడు, అమ్మ మీద ఒట్టు, అయ్య మీద ఒట్టు, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు అని ఒట్లు తింటాడు. ఎందుకు ఒట్లు తింటాడు దేవుడికి, ఆ దేవుడికి తెలియాలి. ఎన్ని దినాలు ఒట్టు? మనం పుట్టిందో ఒక రోజు, పోయేది ఒక రోజు. మన అమ్మనైనా బయట ఇవ్వాలి, నువ్వు అంటే అమ్మ అంటే పెళ్ళి అమ్మన్నట్టు అంటాడు. ఏం ప్రయోజనం అది? ఆ సిస్టమ్ ఉండదు. మీడియా ముందు కూర్చున్నా ఒట్టే కూర్చున్నా మన తల్లిదండ్రులు వాళ్ళు మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు, వాళ్ళ మీద ఒట్టు తింటే ప్రయోజనం. సో ఎట్లా వస్తాయి ఆయన మాట తీరు కావచ్చు కానీ ఎట్లా వస్తాయి అంటే ప్రతిపక్ష అంటే ఆపోజిట్ లో ఉన్న లీడర్ల విషయంలో చూసుకోవచ్చు, ఆయన మాట తీరు ఎట్లా చూస్తారు అసలు? వరస్ట్ ఎమ్మెల్యే, ది వరస్ట్. ఓకే,
ఆయన పనికిరాడు రాజకీయానికి ప్రజలకు సేవ చేయడం పనికిరాదు. ఓకే. మర్రిశేఖర్ చెప్పి మంచిగా చేస్తాడు, చేస్తాడు. ఓకే. మంచిగా చేస్తాను. హాస్పిటల్లో అందరికి ఫ్రీ సర్వీస్ చేస్తుంది, మల్కాజ్ ప్రజలకు ఎంతో కొంత చేస్తుంది కదా, చాలా అది. ఓకే. చేయి కట్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, వాళ్ళందరూ జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ చేస్తుంది. ఓకే. ఒకవేళ బెస్ట్ క్యాండిడేట్ ఆయన ఇప్పుడు ప్రస్తుతం. సో మరి మీరు మళ్ళీ మల్కాజ్గిరిలో పోటీ చేస్తే మరి మీ మధ్యనే పోటీ ఉంటుంది కదా, మరి ఎప్పుడు ఎట్లా ఉన్నాయి? ప్రజలు నా వైపు నా వైపు ఉంటూ ఆయన వైపు మనం మంచిని ఎలక్ట్ చేసుకోవడం చాలా మంచి ఉత్తమం. ఓకే. నన్ను అయినా చేసుకొని ఆయన చేసుకుంటాం, మంచి వాళ్ళం ఉన్నప్పుడు. ఇలాంటి వాడు ఖచ్చితంగా ఉండలేదు. మా ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆయనలాగా అయితే ఉన్నాం కదా. ఓకే. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయితే నీకు ఎస్కార్ట్ లేకుండా నీ బండ్లను నువ్వు మంచిగా ఇద్దరు గన్మెన్ ఉంటారు, ఇంకో బండి ఎక్స్ట్రా పెట్టుకొని తిరగవచ్చు హాయి. కానీ 10 బండ్లు 15 బండ్లు ఎందుకయ్యా అవసరమా? 10 ఇన్నోవాలు 10 ఫార్చునర్లు లేకపోతే బ్లాక్ కార్స్ ఇవి అని ఎందుకు అవసరమా? పబ్లిక్ డిస్టర్బెన్స్. నీ కాన్స్టిట్యూన్స్ లా పిలిచారు, పలానా ఏరియా పిలిచిన పలానా డివిజన్ మెంబర్స్ కార్యకర్తలు ఉంటారు కదా, పలానా వాళ్ళే వస్తారు నీ దగ్గరికి. ఈ ఎక్స్ట్రా ఎందుకు కానీ మీ వాళ్ళకి వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ షో చేయడం అవన్నీ పనికిరావు. రాజకీయమైన వాడు చేసేవాడు. నేను కూడా చాలా మంది చూసిన రాజకీయ నాయకులు, చాలా మంది చూసిన. ఇలాంటి పరిస్థితి ఎక్కడ లేదు. నేను కూడా కాన్వేల్ పోయినాం, దూరం పోతే పోయినాం కాన్వేల్. ఓ 20 కార్లు వీరికి ఆంధ్ర కానీ తిరుపతి కానీ ఇట్లా పోయినప్పుడు శ్రీనివాస మరి వెళ్ళేవాళ్ళం. సో మీ ఎంట్రీ తోటి ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నిటికీ చెక్ పడబోతుందా? 100% చెక్. నేను గెలిచినప్పుడు నా కూడా ఎక్స్ట్రా ఒక కారు ఉంటుంది, 4-5 కార్లు పెట్టుకుని తిరిగి షూక్ ఉంటుంది. 4-5 కేర్లు కార్లు పెట్టుకుంటే విజయవాడ వాళ్ళే కూడా వరంగల్ వాళ్ళు, భద్రకాళి టెంపుల్ వాళ్ళు అట్లా ఉంటాయి. సో ఇప్పటికీ ప్రజల సమస్యలపై తిరుగుతా ఉన్నారన్న కాన్షియస్ తిరుగుతూ ఉంటా. నేను సైలెంట్ అయిపోయినా మొత్తానికే, రాజకీయం వద్దని వదిలేద్దామని అనుకున్నా. దీంతో మళ్ళీ ఊపొచ్చింది రాజకీయం. ఎందుకు మళ్ళీ ఎంట్రీ చేయాలనిపించింది మీకు? అంటే ప్రజలే ఇచ్చింది ఎంట్రీ. ప్రజలు కోరుకుంటున్నారంటారా? నేను ఎంట్రీ చేయలే, నేను క్యాజువల్ గా ఎంతో మాట్లాడి ఏదో సెటిల్ చేద్దాం అనుకున్నా. ఆయన అంతరాజ్య నాకు అనుకోలేదు, నాతో మాట్లాడతాడు రెగ్యులర్ మీరు మాట్లాడుకుంటారు? రెగ్యులర్ గా మాట్లాడతాం. పని నేను ఫోన్ చేసినప్పుడు లేపితే మాట్లాడతాం, ఈ పని తమ్ముడు చేసేట అట్లా. నేనే పని చేసుకోవే పని, నా పర్సనల్ పని అయితే ఎప్పుడు ఏమి అడగలేవని. ఏ ఎమ్మెల్యేనైనా పర్సనల్ పని చేయమని అడగలేదు. నా పని నాకు చేతనైతే నేను చేసుకుంటా. నేను ల్యాండ్ బిజినెస్ చేస్తాను, నా ల్యాండ్కి కోర్టు పోతా, కోర్టును చార్జ్ ఇస్తా, ప్రొటెక్షన్ ఇస్తా, అన్ని చేస్తా, చేసుకుంటా. సో ఏం చెప్తారన్న ఫైనల్ గా మల్కాజ్గిరి నియోజకవర్గంలో కావచ్చు, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? మల్కాజ్గిరి ప్రజలకు అందరికి ఏంటంటే, మంచి ఎమ్మెల్యేని ఎలక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం ఎలాగో రెండు కాన్స్టిట్యూన్సీలు అవుతుంది రాబోయే కాలంలో. రెండు కాన్స్టిట్యూన్సీ అయినప్పుడు మన కాన్స్టిట్యూన్సీకి మంచి ఎమ్మెల్యేని చాయిస్ చేసి ఎన్నుకోండి. పని చేసేవాడిని గుర్తింపు చేయండి. ఇట్లా మాస్ లీడర్ని 10 కార్లు వేసుకుంటూ దూరం పెట్టేయండి. మనం లోకల్ అందరికీ సపోర్ట్ చేసుకో. లోకల్లో మాకు 30-40 ఏళ్ళు చేయకూడలేదు. ఈ 10 సంవత్సరాల నుంచే స్టార్ట్. వాడిని ఎంబడే ఉండాలంటే ఎవడు ఉంటాడండి? అట్లా ఉండరు ఎవరు. ఇప్పుడు శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు చేసి, ఇంకోటి చంద్రబాబు నాయుడు చేసి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు, మన ఈయన కేసీఆర్ గారు టీడీపీలో ఉండే. పోయినంత మాత్రం తిట్టడమేనా? అది ఉండదు. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి రాజకీయాల్లో ఇప్పుడు ఆయన 3 జంపులు చేసిన, వైసీపీలో పోతా అనుకోండు, వైసీపీ దొరకకుంటే బీజేపీలో పోతా అనుకోండు, బీజేపీలోకి పోతా అంటే ఇంకో దాంట్లో పోయిండు. అన్ని ట్రై చేసిన అంటే వేరే రోజు చేసుకోదు. అట్లా వీళ్ళు వేసుకుని వాళ్ళు కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఆయన కొడుతున్నారు కదా. ఈ ప్రజలు కొట్టాలి, ఇసుంటోళ్ళు ప్రజలే కొట్టాలి. ఓట్లు వేసి చెప్పు దెబ్బ చూపించాలి. మీరు ఎంట్రీ ఇస్తా ఉన్న రాజకీయాల్లో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఊపిరి పీల్చుకుంటారా సార్? మరి అదే భగవంతుడు. ఓకే. సో మల్లారెడ్డి గారు ఏమంటున్నారు మరి ఇన్సిడెంట్ తర్వాత? మల్లారెడ్డి నాతో మాట్లాడలేదు, మన గురించి మాట్లాడిన ఇష్టం. ఓకే. మల్లారెడ్డి ఓకే మనం మాట్లాడినా వేస్ట్ ఆయన గురించి. కానీ ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు మీ పేరు ఎక్కడ కూడా తీయకుండా
లైక్ ఒక ఫ్లోలో సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఎందుకు మరి మీ పేరు తీయడానికి ఎందుకంటే అవుతుందంటే ఏం చెప్తారు? ఆయనకు భయమేనే, నిజంగా అయితే భయస్తుడు ఆయన. ఇంతమంది 50-100 మంది వాళ్ళని చూసుకుని ఎక్కడమే అంతే. ఓకే. నేను ఈ రోజు దాకా కూడా నాది ఒకటే కాదు తిరుగుతుంది. అలా నేను ఒకరిని తిరుగుతా, పెళ్ళిళ్ళకి పోతే 4-5 ఉంటాం. ఎవరిని ఒక్కడే తిరుగుతా సిటీ అంతా. అలా తెలియచ్చు కదా ఆయన కూడా. నేను ఎంతమంది ఉన్నా నేను ఒక్కనే తిరుగుతా ఎక్కువ ఉంటాను మ్యాక్సిమం. ఆయనకి ఎందుకు చేత తిరగదు? ఏమనుకుంటారు? ఏమైంది అనుకుంటారు? దాని వెనకాల ఏముండొచ్చు అనుకుంటున్నారు? ఏముంటది, వాళ్ళందరూ చూసి హీరో అనుకుంటారు ఆయన. వాళ్ళందరూ చూసి హీరో అనుకుంటారు. ఇలా మా మల్కాయలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మీకు కూడా ఇదే గతి పడుతుంది. ఇలా ఎవరికి రామ్ యాదవ్కు జగదీష్ కూడా పడ్డదో రేపు మీ ఫ్యూచర్లో కూడా మీకే ఇదే గతి. ఆయన మంచిగా ఉడుకోడు. ఆయన చెప్పింది చేయకుంటే అసలే ఉడుకోడు. ఆయన పరిస్థితి అది మీరు గమనించుకోవాలి. ఫ్యూచర్ కాంగ్రెస్లో ఉంటే పోయి రేవంత్ రెడ్డి అడుక్కోండి, మాకు ఇది కాన్స్టిట్యున్సీ ఇబ్బంది ఉంది, ఇట్లా చేసుకుంటాం మేము మాకు టికెట్స్ అని అడుక్కోండి. ఈయనది ఇచ్చేది మాకు హైకమాండ్ మాట్లాడుకో, ఇట్లా ఉంది మాకు ఈ పరిస్థితి బాధ, రేపు ఎట్లకే మాకు ఈ మల్కేర్ సపరేట్ అయితే అది సపరేట్ అవుతుంది, ఆయనతో ఉంటే మేము ఊడిపోతాం రేపు అని చెప్పుకోవాలి. కానీ ఇంకోటి ఒక వార్త అయితే వినిపిస్తుంది మల్కాజిగిరిలో. ఎలక్షన్ టైంలో మైనంపల్లి హనుమంతరావు రాధాకృష్ణ గారికి డబ్బులు ఇచ్చి సైలెంట్ చేస్తా ఉన్నారు అని ఒక వార్త అయితే వినిపిస్తుంది. దీనికి మీరేం సమాధానం ఇస్తారు? ఇప్పుడు డబ్బులు అనేది ఈ రోజు కాదు, గత 40 ఏళ్ళ నుంచి ఎలక్షన్ జరుగుతుంది. ఏ ఎమ్మెల్యే అయినా ₹1 ఇచ్చి మనకు దాఖలు లేదు. ఏ ఎమ్మెల్యే అయినా ఇచ్చుకుంటే కార్యకర్తలకు ఇచ్చుకోరు, అంతేగాని మనకి ఇచ్చేది మనమే ఖర్చు పెడతాం. చాయ్, పానీ, బిస్కెట్స్ ఏది ఉన్నా మనమే ఖర్చు పెట్టి మా పిల్లలకు కూడా తెలుసు. మనం వంద అడిగేది చేయి ఆపేదే లేదు, అంత అయితే హెల్ప్ చేయాలి లేదంటే. ఓకే, సో రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న.